మూడు విషయాలు ఉన్నది పేషెంట్ కుటుంబ సభ్యులకు తెలియకుండా ట్రీట్మెంట్ ఇస్తారని చేస్తారా భయ్? బాధిత కుటుంబానికి వెంటనే హాస్పిటల్ లైసెన్స్ వెంటనే హాస్పిటల్ వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం We want justice. 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 మెగా హాస్పిటల్ లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. మెగా హాస్పిటల్ లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. బాధిత కుటుంబాన్ని వెంటనే న్యాయం చేయాలి. డాక్టర్ ప్రియాంక కేసును రద్దు చేయాలి. డాక్టర్ ప్రియాంక కేసును రద్దు చేయాలి. రద్దు చేయాలి. నిన్న అయ్యా పర్పరేషన్ పేషెంట్స్ ఉన్నాయి అడ్రస్ ఉన్నాయి డాక్టర్ ప్రియాంకను ఎక్కడున్నా వెంటనే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్ వెంటనే బోర్డు నుంచి మెడికల్ బోర్డు నుంచి రిపోర్ట్ వచ్చేది ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో మేము ఫైనలైజ్ చేస్తాం. సార్ ఈ రోజు కొత్త ఆలోచన ఇప్పటికి పదుల సంఖ్యలో బాధితులు చచ్చిపోయారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పొద్దున్న నుంచి మేము ధర్నాలు చేస్తున్నాము. హాస్పిటల్ పైన గతంలో ఒక అలిగేషన్ ఉంది. ఈ యొక్క హాస్పిటల్ ఆ తల్లి ఆ కాన్పు కోసం వస్తే కంటికి రెప్పలు కాపాడుకునే తల్లి కాన్పు కోసం వస్తే అప్పుడే చచ్చిపోయింది సార్. ఇప్పుడు కలెక్టర్ పదుల సంఖ్యలో కలెక్టర్ మీటింగ్ లో ఉన్నట్టే బిజీలో ఎంతమందికి ఇబ్బంది అవుతుంది చూడరాదు. చెప్తున్నా నువ్వు చేసి చేసావు.
నాగర్ కర్నూల్లో ప్రియాంక హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కరికి హత్యలు చేసి ఇంటికి తోలిస్తున్నారు. అయితే నిన్న ఉదయము మొత్తము హాస్పిటల్ కు డెలివరీ అని చెప్పి నొప్పులు వస్తున్నాయని డెలివరీ అని చెప్పి తీసుకొని వస్తే గంటన్నర సేపు టెస్టులు చేసి అంతా ఓకే మంచిగానే ఉంది అని చెప్పి అన్నాక ఆ సిజరీన్ ఆపరేషన్ చేసారు. అసలు మత్తు ఇంజక్షన్ డోసు ఎక్కువ ఇచ్చి చేసారు. ఇంతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టరే ఇచ్చిండా లేదా అనేది కూడా తెలియదు. ఇంకోటి ఈ నుంచి ఇమీడియట్లీ సుస్తుంది ఫిట్స్ వచ్చినాయి హైదరాబాద్ తీసుకోపోండి అని చెప్పి తీసుకొని పోతే ఆడికి పోయినాక అసలు ఆడ ఏం ట్రీట్మెంట్ చేసిర్రు ఏంది ఏం కథ అనేది పేపర్లు ఇచ్చిర్రా మీకంటే పేపర్ లేదు. అయితే ఆల్రెడీ 3-4 గంటల ముందే అమ్మాయి చనిపోయింది కాబట్టి ఏం చేయలేము అని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఈ ప్రియాంక హాస్పిటల్ మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని DHPMO వచ్చి సీల్ చేసినంత వరకు హాస్పిటల్ సీల్ చేసినంత వరకు మేము ధర్నా విరమించము. కాబట్టి మా అందరికీ ప్రజలు పోలీసు వాళ్ళు అందరు సహకరించి మాకు ఇంకొకరికి నాగర్ కర్నూల్లో ఈ విధంగా అన్యాయం జరగొద్దని చెప్పే ఉద్దేశంతో మేము ఈ ధర్నా చేసాం. ఏదో వాళ్ళతోటి పైసలకు లాలుచి పడి అది కాదు. ఒక ప్రాణం ఖరీదు ఎంత అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇంకొకరి ప్రాణం పోకూడదు అనే ఉద్దేశంతో మేము చేసేది. అందరూ సహకరించగలరని మనం ప్రియాంక హాస్పిటల్లో గత 4 నెలల నుంచి ఇది 5వ సంఘటన. ముఖ్యంగా వాళ్ళు 15 రోజులు బంద్ చేసుకుంటున్నారు. 15 రోజుల తర్వాత మళ్ళీ తెచ్చుకుంటున్నారు. వచ్చిన ప్రతి డెలివరీ సిజరీన్ మాత్రమే చేస్తున్నారు. నిన్న జరిగిన కావ్య డెలివరీ ఒకటి సిజరీన్కు ఎలాంటి పర్మిషన్ లేదు. సిజరీన్ చేయాలంటే ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలి. ఆన్లైన్లో ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఆ అమ్మాయిని వాళ్ళ భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ అమ్మాయికి సిజరీన్ చేసారు. సిజరీన్ చేసినాక నవజాత శిశువు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు పిల్లగాడు బాబు. తర్వాత ఏం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది. వీళ్ళు చేసిన ట్రీట్మెంట్ వల్ల కాంపౌండర్ చేసినరా మళ్ళీ వాళ్ళు చేసినరా డాక్టర్ ఉన్నదా ఎవరు చూడలేదు. వాళ్ళ తల్లి ఆ పాపకు సంబంధించిన తల్లిదండ్రులు చాలా అమాయకులు. చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, అంతే చూసిర్రు. చూసి వీళ్ళు టెన్షన్లో ఏం చేసారు, 2 గంటల తర్వాత ఆమె చనిపోయింది. ఇక్కడనే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏమైంది, అంబులెన్స్లో వాళ్ళ సొంత అంబులెన్స్ని ఎలాంటి సెలైన్ లేదు, దాంట్లో ఆక్సిజన్ లేదు, ఎలాంటిది ఏది లేకుండా ఆమె పడుకోబెట్టి హైదరాబాద్ పంపించేసారు. యశోదకు పంపించేసారు. యశోదలో ఆడిపోయినాక ఈమె ఎప్పుడో 4 గంటల కింద చనిపోయింది. ఇప్పుడు చనిపోలేదు. ఇప్పుడు 4 గంటల కింద చనిపోయింది. అక్కడే జరిగింది. ఇక్కడ ఏదాన్ని జరగలేదని చెప్పి అక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో చెప్పడం జరిగింది. ఇలాంటి వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకొని మరొకరికి ఇలాంటి హత్య ఇది ఏమైందంటే హత్యకు దారి తీసినట్టే అవుతుంది. ఇలాంటి చర్యలు మరొకరికి జరగకుండా మరొకరికి న్యాయం చేయాలని అందరి తరఫున విన్నవిస్తున్నాం. అడిషనల్ DMHO గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన హాస్పిటల్ డైరెక్టర్ అంట డాక్టర్ సునీల్ అని. ఎవరైతే సర్జరీ చేసిందో వాళ్ళ హస్బెండ్, ప్రియాంక వాళ్ళ హస్బెండ్, వాడు ఎప్పుడు తాగి ఉంటాడు. ఎప్పుడు టెస్ట్ చేసినా తాగే ఉంటాడు ఆయన. అది క్లియర్గా నేను కావాలంటే ప్రూఫ్ కూడా ఇస్తాను ఎవరు వచ్చినా సరే. అయితే వాడు రాసిచ్చింది ఏంటంటే, వాడోని ఎందుకు అంటున్నా అంటే ఒక రూడ్ ఆయన ఒక 4గురిని పెట్టుకొని అందరిని బెదిరిస్తూ కూర్చుంటాడు హాస్పిటల్లో. ఆయన ఆ రూడ్ ఏం చేసిండు, ఈరోజు రాసివ్వడం ఏంది హాస్పిటల్ డైరెక్టర్ అని 5:30కి వాళ్ళు వచ్చిండ్రు. 11 o'clock పెయిన్స్ వచ్చినాయి. మామూలుగా 2 డైలేషన్ అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది 2 finger డైలేషన్ ఉంది, ఇబ్బంది అవుతుంది అని ఆయన సిజేరియన్ చేయాలంటే సరే అని ఒప్పుకున్నారంట. ఒప్పుకున్నప్పుడు కూడా వీళ్ళు హై రిస్క్ ఉంది, బీపీ నార్మల్ ఉంది, బీపీ నార్మల్ ఉంటే హై రిస్క్ అని చెప్పిండంట. హై రిస్క్ అని చెప్తే అమ్మాయి హస్బెండ్ సిగ్నేచర్ చేసిండు. అదే ఆయన లెటర్ ఇచ్చిండు ఇందాక అడిషనల్ DMHO గారికి. నేను అదే క్వశ్చన్ చేసిన అడిషనల్ DMHO గారికి, హై రిస్క్ అంటే వాడు ఏ భర్త కూడా ఎట్లా ఒప్పుకుంటాడు? హై రిస్క్ అంటే లేని వాళ్ళం కాదు, హైదరాబాద్ ఇమ్మీడియట్గా షిఫ్ట్ అవుతాం. ఇంకోటి నార్మల్ డెలివరీ అయితే హై రిస్క్ ఇబ్బంది అవుతుంది అనేది మాట్లాడచ్చు. సెక్షన్ చేయడానికి సిజేరియన్ చేయడానికి ఏ టైం అయినా ఎంతసేపు అయినా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. 3-4 గంటలు కూడా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ కావచ్చు. ఇక్కడ ఏంది పైసల ఆశకు నిన్నవన్న ఒక 4 రోజులు మూతపడి ఉండే. ఏదైనా డబ్బులు ఉన్న వాళ్ళు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్నట్టుంది, వస్తాయి డబ్బులు బాగానే. ఈమె ఏం చేస్తుంది, మామూలుగా అసలు జనాలకు ఏమాత్రం కూడా అవగాహన లేక వీళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యద్భుతంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది గర్భిణీ స్త్రీలకు. అది వదిలేసి ఇక్కడికి వచ్చి మోసపోవడం జరుగుతూ ఉంది. దాంట్లో మా వాళ్ళు కొంచెం సెన్సిటివిటీ, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎందుకులే అని చెప్పేసి ఇక్కడికి వస్తే వీళ్ళ ఆశ ఏంటంటే మామూలుగా డెలివరీ చేస్తే 20,000 వస్తాయి, 20-30. అదే సిజేరియన్ చేస్తే 1,50,000 దొబ్బుతారు వీళ్ళు. ఈమె క్లియర్గా 1,50,000 దొబ్బుతుంది. ఆ 1,50,000 ఆశపడి అమ్మాయిని చంపింది. క్లియర్గా ఇది మర్డర్.
ఎందుకు అంటే హై రిస్క్ అన్నామే హై రిస్క్ నుంచి సిజేరియన్ చేయాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ పంపించి ఇక్కడ హాస్పిటల్ ఇంకోటి ముఖ్యంగా తల్లిదండ్రులు ఇక్కడ వచ్చిన వ్యక్తులను భయాందోళన క్రియేట్ చేస్తారు. ఆ పేషెంట్ను వీళ్ళు డబ్బుల కోసం లాస్ట్కి, ఎందుకంటే కొంతమంది అధికారులతో కుమ్మక్కవుతారు. ఇలా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ వస్తుంది, క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ వస్తుంది. ఏ విధంగా వస్తుందండి? నిన్న దాన్ని హాస్పిటల్ క్లోజ్ చేసిందండి, ఈ రోజు మళ్ళీ ఓపెన్ చేసిండ్రు. వాళ్ళకి అధికారుల సపోర్ట్ లేకపోతే ఎట్లా ఇదవుతుంది? ఇక్కడున్న మెయిన్ ఇక్కడ ఏంటంటే కొంత కాంప్రమైజ్ చేస్తారు. మరి ఇక్కడున్న పెద్ద వైద్యాధికారులు ఏం చేస్తారు, డిఎంహెచ్ఓ గారు ఏం పర్యవేక్షణలు చేసుకుంటారు, కొత్తగా వచ్చిన డిఎంహెచ్ఓ గారు కూడా ఏం చర్య తీసుకుంటారో మనకు అర్థమైతలేదు. వీళ్ళు 100% ఇక్కడ వాళ్ళ సహకారం లేకపోతే హాస్పిటల్ మనగడ అసలు సాధ్యం కాదు. దాదాపుగా ఎన్ని కేసులు ఈ నాగర్కల్ పరిధిలో ప్రియాంక హాస్పిటల్ మీద అయిన కేసులు ఏ హాస్పిటల్ మీద కూడా కాలేదు. మిగతా ప్రైవేట్ హాస్పిటల్ లేవా, వాళ్ళ దగ్గర కూడా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఇదేంది మరీ ఘోరంగా చనిపోయిన శిశువుని తీసుకొని దాన్ని తోలుకపోయి ట్రీట్మెంట్ ఇప్పించి దాంట్లో మళ్ళీ ఏమైనా మా సంబంధం లేదు, మేము లెటర్ ఇచ్చిన అది ఇచ్చినట్టే ఒక బాధితుడికి ఏం చేద్దాం భయాందోళనకు గురి చేసి మీరు తొందరగా తీసుకుపోండి అని లెటర్ తీసుకుంటారు. వాళ్ళు టెన్షన్లో రాసి ఇస్తారు. ఇట్లాంటివి చేసి వీళ్ళు ఇది ఒక్కటే కాదు, వేరే రకంగా కూడా వాళ్ళను హింసకు గురి చేస్తున్నారు. 10,000 రూపాయల బిల్లు అయితే వాళ్ళను దానికి ఏం చేస్తారు, దాదాపు 40,000 50,000 బిల్లు చేసి వాళ్ళని హింసకు గురి చేస్తున్నారు. కొన్ని వర్గాల సపోర్ట్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఇక్కడ లోకల్గా స్థానికంగా కొన్ని వర్గాలు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ వర్గాలు ఇంటర్నల్గా కాంప్రమైజ్ చేయడానికి ప్రతిసారి ప్రయత్నిస్తున్నారు. ఏమన్నంటే దాంట్లో వాళ్ళ ఒక టీముని దింపుతారు, దింపి కాంప్రమైజ్ చేసి లేకపోతే ఎవరైనా బలంగా మాట్లాడిన వ్యక్తుల మీద వేరే రకమైన కేసులు మాకు రెండే విషయాలు సార్. ఒకటి ఆయన డాక్టర్ కాదు, డాక్టర్ అమ్మ నిర్లక్ష్యం వల్ల ఆయన భర్తకు లేనిపోని అధికారాలు ఇవ్వడం వల్లనే ఈ పతంగంతా ఇంతమంది చచ్చిపోతుంది. కాబట్టి ఆమె మీద క్రిమినల్ యాక్షన్ కింద అరెస్ట్ చేయడం ఒకటి. రెండవది దీన్ని సీజ్ చేయాలి. ఈ రెండే మాకు కావాల్సింది సార్. ఓకే, థ్యాంక్ యూ. అందుకనే మీకు ఒకటి మేమైతే పార్టిసిపేట్ ఇచ్చినాం సార్. ఇది వాళ్ళు వస్తున్నారు, కాంప్లైంట్ కూడా ఇస్తాం. వాళ్ళు వస్తున్నారు అందరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెడ్ బాడీ లేకుండా నెగ్లిజెన్స్ ఉందా లేదా నేను ప్రూవ్ చేయలేదు. అవును, కాబట్టి నాకు డెడ్ బాడీ ఉంటే నెగ్లిజెన్స్ ఉందని చెప్పాల్సింది డాక్టర్ని. మరి డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయండి, నేను కేసు చేస్తాను, లీగల్ ఏముంటే అది చేస్తాను 100%. ఆ నమ్మకం నాకు ఉంచండి చేయండి. ఇప్పటికి అదేది సీజింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి సార్. 7 గంటల వరకు సీజ్ చేయకపోతే టోటల్ బంద్ చేసి ఒక మాట్లాడండి దయచేసి. మాట్లాడినప్పుడు డిఎంఎండ్హెచ్ఓ గారు మాట్లాడి మేడం ఉన్నాడు, వాళ్ళ ముందు నేను సీజ్ చేస్తామంటే మాత్రం బయటకు వచ్చాను. కాబట్టి దాంట్లో ఏముందో నేను మాట్లాడతాను మళ్ళీ. ఓకే సార్, దాంట్లో ఏమని ఉండండి సార్, మళ్ళీ మీరు అయితే సీల్ చేయాలి. దాంట్లో లేదు ఇది అని కాదు. అదే సార్, రేపు అయితే కంపల్సరీ సీల్ కావాలి. మళ్ళీ వేరే ఉంది అంటే రేపు టౌన్ బంద్. సిఐ గారు హామీ ఇచ్చినట్టుగా 7 గంటల వరకు ఈ ఆసుపత్రి సీజ్ కాబడుతుంది. రెండో అంశం వాళ్ళిద్దరు అరెస్ట్ కాబడతారు. దానికి గాను శవం రావాలి. శవం వాళ్ళు కూడా దరఖాస్తు దాన్ని పోస్ట్ మార్టం చేస్తారు. ఆ నిర్లక్ష్యం బయటపడుతుంది. నిర్లక్ష్యం ఉందని 100% ప్రూవ్ అవుతుంది. వారి మీద కూడా చర్యలు తీసుకుంటారు. 7 గంటల వరకు సీజ్ కాకపోతే రేపు నాగరికర్నూలు బంద్కు పిలుపునిస్తున్నాం. అందరం కూడా ప్రియాంక అన్ని పార్టీలు అన్ని సంఘాలు కోరుతున్నాం.